కిరణ్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా బండాత్మకూరుకి అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఆత్మకూరు మండలాధ్యక్షుడిగా వెంకటరామిరెడ్డి గారికి, ఇంకా ముందర అదే మన టౌన్ అధ్యక్షుడిగా రవీంద్రారెడ్డి గారికి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీ చాలా గౌరవించి గుర్తించింది. ఈరోజు వీళ్ళందరూ ఇప్పుడు మనకి పొత్తులో భాగంగా మనం ఎక్కడ వెళ్ళినా అధికారులు అన్నా సరే, ఎక్కడైనా సరే, మన పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగంలో అయినా సరే, ఎంఆర్ఓ దగ్గర అయినా సరే, ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఎవరైనా మనకి ఇక్కడ వెళ్ళిన వాళ్ళు మన ఫలానా బీజేపీ అధ్యక్షులు అని చెప్పినా కూడా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించి గౌరవించే అంతటి గౌరవం అన్నమాట ఇది. ఈరోజు వీళ్ళు ఎక్కడైనా సరే మన ప్రభుత్వ పథకాలు నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారసత్వ రాజకీయాలు అనే వచ్చేవి. వారసత్వం అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ అందరూ కొత్త వాళ్ళకి అవకాశం అనేది బీజేపీకి అది గొప్పతనం అన్నమాట. నరేంద్ర మోడీ అంటే ఎక్కడో మనకి అమ్ముకుంటూ ఉండడానికి ఈరోజు మనకి ప్రధానమంత్రి అనేది అంత పెద్ద హోదా ఇచ్చిందంటే అది బీజేపీ పార్టీకే దక్కుతుంది అన్నమాట. అది అదేవిధంగా మండలాధ్యక్షులైనా సరే, ఇక్కడ కొత్తగా అధ్యక్షులైనా బూత్ అధ్యక్షులైనా సరే, ఇక్కడ ఎన్నికైన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరు కష్టపడి పనిచేస్తే వాళ్ళకి అంత గౌరవం ఉంటుంది. బీజేపీ పార్టీ అనేది అది బీజేపీ పార్టీ యొక్క ఘనత అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఛాయ్ అమ్మే మన నరేంద్ర మోడీ గారు చిన్న స్థానం నుంచి ఈరోజు ప్రధానమంత్రి స్థానం వరకు ఎదిగారు అంటే బీజేపీ పార్టీకే అదేవిధంగా ఈరోజు మండలాధ్యక్షులు ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో రకమైన పథకాలు ప్రజలకి డైరెక్ట్గా మన మండలాధ్యక్షులు వెళ్ళి వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నెరవేర్చుకునే ఉంటుంది. ఈరోజు కొత్తగా మన మండలాధ్యక్షులుగా ఎన్నికైన చెప్పుకోవడం కన్నా మనము మన ఏరియాలో ఫస్ట్ మన మండలాధ్యక్షులు అంటే మన ఇల్లు, మన చుట్టుపక్కల, మన వార్డు ఫస్ట్ అట్లా స్టెప్ బై స్టెప్ మనం అందరికీ పనులు చేసుకుంటా పార్టీని ఇంకా బలోపేతం చేసి ముందుగా తీసుకొని పోవాలని చెప్పి నేను అందరినీ ఈరోజు కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కొత్తగా మన వెంకట సుబ్బయ్య ఆచార్య అని చెప్పి ఇక్కడ అందరికీ తెలిసిన వెంకట సుబ్బయ్య ఆచార్య అని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయమే, అందరికీ సుపరిచితమే కదా ఇక్కడ ఉన్న వాళ్ళకందరూ. మనం వెంకట సుబ్బయ్య ఆచార్య అంటే మనకు చెట్లు గుర్తుకు వస్తాయి అందరికీ. ఇక్కడ నేను ఎప్పుడో చిన్నప్పుడు నా బర్త్డే చేసుకుంటుంటే నాకు అప్పుడే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే నేను బర్త్డే చేసుకుంటే నా బర్త్డే రోజు చెట్లు గిఫ్ట్ ఇచ్చిన. అంతవరకు నాకు చెట్లు కూడా గిఫ్ట్ ఇస్తారా అన్న విషయం తెలియదు. ఫస్ట్ టైము నాకు చెట్లు గిఫ్ట్ ఇచ్చడం అనేది ఈయన నుంచే తెలుసుకున్నాను. ఈయన చూస్తే చెట్లు అంటే మనం చెట్లు పెంచుకోవడం వల్ల ఈరోజు పర్యావరణము తగ్గుతుంది. ఈయన నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో రకాల అదేవిధంగా ఈరోజు అతిథిగా కొద్దిసేపు అతనికి మాట్లాడవలసి